ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపే వీలుగా కృష్ణానదిపై బ్రిడ్జు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మట్టపల్లి బ్రిడ్జు, మట్టపల్లి మండలంలో మట్టపల్లి గ్రామం దగ్గర అయితే దాదాపు 56 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ మంజూరు చేసుకుని మళ్ళీ 4.5 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్స్ కూడా కొత్తగా శాంక్షన్ చేసుకుని ఇవాళ కంప్లీట్గా ఈ పని పూర్తయింది. గౌరవ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి మరి వారి నిరంతర పర్సువేషన్తో ఈ అప్రోచ్ రోడ్ పనులు కూడా తొందరగా పూర్తయినాయి. మరి దీనివల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి మా అధికారులు చెప్తా ఉన్నారు. కృష్ణా నదిపై అటు నాగార్జున సాగర్ నుంచి విజయవాడ వరకు ఈ కృష్ణానది ఫుల్ లెంత్లో 280 కిలోమీటర్ల లెంత్లో కేవలం 3 బ్రిడ్జ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇది 4వ బ్రిడ్జ్ అవుతుంది. దీనివల్ల గుంటూరు నుంచి హుజూర్ నగర్కు డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు 180 కిలోమీటర్లు అవుతాయి, ఇప్పుడు 150 కిలోమీటర్ల డిస్టెన్స్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది. కాబట్టి మరి ఈ బ్రిడ్జు ఈ హుజూర్ నగర్ నియోజకవర్గానికి అట్లాగే మట్టపల్లి ప్రాంతానికి ఈ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి పూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఉమ్మడి జిల్లా గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయించేందుకు మరి వారు శ్రమ పడ్డారు. అట్లాగే సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అప్రోచ్ రోడ్స్ లేవు, ఆ ఎస్టిమేట్లో లేవు కాబట్టి అప్రోచ్ రోడ్స్ కోసము మరి మళ్ళీ శాంక్షన్స్ తీసుకొని కొత్తగా అప్రోచ్ రోడ్స్ వేసుకోవడం. ఈ అప్రోచ్ రోడ్ వేసుకోవడానికి ఏదైతే అటవీ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఈ అప్రోచ్ రోడ్లో ఉందో ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే దాన్ని కూడా మరి జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసి మరి అందరితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసి ఈ అప్రోచ్ రోడ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు సంపూర్ణంగా మట్టపల్లి బ్రిడ్జ్ పూర్తయింది. అటు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు సాగుతాయి. ఈ ప్రాంతం హుజూర్ నగర్ కోదాడ ప్రాంతం నుంచి ఖమ్మం ప్రాంతం నుంచి కూడా గుంటూరు వెళ్లే ప్రజలకి సౌకర్యవంతంగా దూరభారాన్ని తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ దోహదపడుతూ ఉంది. మరి ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయడానికి ఉన్న ఆటంకాలు తొలగించడంలో శాసనసభ్యులుగా సైదిరెడ్డి గారు పూర్తిగా దాన్ని వెంటబడి అప్రోచ్ రోడ్ల నిర్మాణం అయిపోయింది. ఫారెస్ట్ సమస్యలు క్లియర్ చేయడానికి అయితేనేమి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మరి ఎప్పటికప్పుడు ప్రస్తావించి సమస్యలు పరిష్కారం చేసి రోడ్డు నిర్మాణంలో కూడా రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా సహకారం తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం కూడా దాదాపు 3-4 నెలల్లోనే రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుని వేగవంతంగా పనులు చేసి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ సందర్భంగా నేను హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తామని, ప్రత్యేకించి పులిచింతల నిర్మాణం తర్వాత ఈ కృష్ణపట్ట వాసులు అవతల ప్రాంతానికి వెళ్ళడానికి రోజువారీ సంబంధాలకు కూడా వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. రాకపోకలు, కుటుంబ సంబంధాలు, వ్యాపార సంబంధాలు వెళ్ళడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ద్వారా. మరి దాదాపుగా వాళ్ళు 100 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన పరిస్థితి, వాడపల్లి పోయి వాడపల్లి తిరిగి మళ్ళీ ఇక్కడికి కావాల్సిన పరిస్థితి. తంగడపల్లి కావాలంటే ఈ నుంచి మట్టపల్లి వాళ్ళు తంగడపల్లి కావాలంటే 100 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ కేవలం 1/2 కిలోమీటర్తోనే పూర్తవుతూ ఉంది. ఆ రకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడింది. ఇది లక్ష్మీనరసింహ స్వామి గుడికి సంబంధించి పులిచింతల నిర్మాణ సందర్భంలో రైట్